సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఎవరి ముందు ఏం మాట్లాడాలి అనే సోయి కూడా ఉండడం లేదు. స్కూల్ పిల్లల ముందు బజారు భాష మాట్లాడుతున్నారు. తాను సీఎం ననే ఇంగితం మరిచి రోత మాటలు మాట్లాడుతున్నారు. అది కూడా పలకలేని, పత్రికలో రాయలేని భాషను మాట్లాడుతూ ఉండడం గమనార్హం. మంగళవారం సోమాజిగూడ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి వందల మంది స్కూలు పిల్లల ముందు మాట్లాడుతూ బూతు పురాణం అందుకున్నారు. తాగుబోతులు, సన్నాసులు, వాడు వీడు అయ్యా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. పిల్లల ఎదుట సీఎం ఇలా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మంగళవారం జరిగింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. అక్కడ మాట్లాడాల్సింది ఆయన గురించి, దేశానికి ఆయన అందించిన సేవల గురించి. కార్యక్రమానికి హాజరైన బడి పిల్లలకు రాజీవ్ గొప్పతనం గురించి చెబుతూ వారిలో స్ఫూర్తి రగిలించాల్సిన సీఎం సమయం సందర్భం లేకుండా మాట్లాడారు. ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన కేసీఆర్ను లక్ష్యంగా చేసుకున్నారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి అభివృద్ధిలో పరుగులు పెట్టించిన నేత చావు కోరేలా మాట్లాడారు. సచివాలయం ఎదుట కేసీఆర్ విగ్రహం పెడదామనుకున్నారంటూ రాయలేని, చెప్పలేని భాషలో మాట్లాడారు. సెక్రటేరియట్ వద్ద ఆయన విగ్రహం పెట్టి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అని కూడా సీఎం ప్రశ్నించారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన ప్రతిపాదిత ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణకు ఏ మాత్రం సంబంధం లేని ఆయన విగ్రహాన్ని ఎలా పెడతారు అని, తాము అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని తొలగించడంతో పాటు శంషాబాద్ విమానాశ్రయానికి ఉన్న రాజీవ్ పేరును కూడా తొలగిస్తామని హెచ్చరించారు. అంతేకాదు రాజీవ్, ఇందిర పేర్లతో ఉన్న ఇతర పథకాల పేర్లను కూడా మారుస్తామని చెప్పారు. నిజానికి సచివాలయం ఎదురుగా అంబేద్కర్, అమరవీరుల స్తూపం ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తెలంగాణ పోరాటానికి అర్థవంతంగా ఉంటుందనేది కేటీఆర్ భావన. తెలంగాణతో ఏ మాత్రం సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు సబబు కాదు అన్నది కేటీఆర్ వాదన. అక్కడ రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేసి ఆయన జయంతి నాడు రాహుల్ గాంధీని పిలిచి ఆవిష్కరించి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని, తద్వారా పడిపోతున్న గ్రాఫ్ను నిలబెట్టుకోవాలని రేవంత్ భావించారు. తెలంగాణ సమాజం నుంచి దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రస్తుతానికి అలాంటి పని లేకుండానే, రాహుల్ను పిలవకుండానే రాజీవ్ జయంతిని నిర్వహించాల్సి వచ్చింది. ఇది రేవంత్లో ఫ్రస్ట్రేషన్కు కారణమైంది. అదే మరింత పెరిగి నోటి వెంట బూతులు రావడానికి కారణమైందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నిరసనలతో వెనక్కి తగ్గిన సీఎం ఆ తర్వాత సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు తగిన స్థలాన్ని ఎంపిక చేయాలి అని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడడం ఇదేం తొలిసారి కాదు. సీఎం కాకముందు కూడా ఆయన మాటలు ఇలానే ఉండేవి. రాజకీయ సభ అయినా, ప్రభుత్వ సభ అయినా అక్కడ మహిళలున్నా, పిల్లలున్నా ఆయన భాష మాత్రం మారడం లేదు. రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంతోనే ఇలాంటి భాషను మాట్లాడుతున్నట్టు రాజకీయ మేధావి వర్గాలలో చర్చ జరుగుతోంది. పార్టీలో లొకలొకలు, ప్రభుత్వంలో పూర్తిగా పట్టు సాధించలేకపోవడం వల్లే ఆయన ఇలా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. మేధావులు సైతం సీఎం తీరుపై మండిపడుతున్నారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ తాను ముఖ్యమంత్రినన్న విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలి అని హితవు పలుకుతున్నారు.